జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపించే విధంగా బడ్జెట్ ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో నీటిపారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని ఆయన తెలిపారు. 2027 డిసెంబర్కు పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు గోదావరి జలాలు ప్రవహించేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. రాయలసీమ సస్యశ్యామలం చేసేందుకు హంద్రీనీవాకు పెద్దపీట వేస్తూ నిధుల కేటాయింపులు జరిగాయని వివరించారు. ఈరోజు బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా ఏదైతే గతంలో మనందరం కూడా చూసాం, ఒక హిరోషిమా నాగసాకి మీద అణు విస్ఫోటనం జరిగినటువంటి స్థితిలో కూడా దాని నుంచి ఎట్లా మళ్ళీ తిరిగి నిలదొక్కుని ఆ హిరోషిమా నాగసాకి అభివృద్ధి చెందాయో, అదేవిధంగా గత 5 సంవత్సరాల జగన్ పాలన విధ్వంసం నుండి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుని అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మనందరికి కూడా మరి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.